నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏ కేసులలో బెయిల్ తొందరగా లభిస్తుంది, ఏ కేసులలో బెయిల్ లభించదు, షూరిటీస్ లేకపోతే న్యాయస్థానము జైలుకు పంపిస్తుందా అంటే మిత్రులారా, మన దేశంలో ఉన్న బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 187 ఏం చెప్తుంది అంటే, నేరాలు అనేవి సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బెయిలబుల్ నేరాలు, రెండు నాన్ బెయిలబుల్ నేరాలు. బెయిలబుల్ నేరాలు అని అంటే ఎవరైనా ఏదైనా ఒక చిన్న నేరం చేస్తే ఆ రోజు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదవుతే పోలీసులు పోలీస్ స్టేషన్లో ఒక నోటీస్ ఇచ్చేస్తారు, లేదా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు న్యాయస్థానము వాళ్ళకు అది బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేస్తారు. అయితే బెయిల్ ఇచ్చే సందర్భంలో వాళ్ళు కనుక షూరిటీస్ని పెట్టుకోలేని పరిస్థితులలో ఉంటే వాళ్ళని రిమాండ్ పంపించే అవకాశం ఉంటుంది. అదే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే, తీవ్రమైనటువంటి నేరాలు ఎవరైనా చేస్తే ఆ నేరాలకు న్యాయస్థానం యొక్క విశేష అధికారాన్ని ఉపయోగించి బెయిల్ ఇవ్వాలా లేదా అనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. రేప్, మర్డర్, కిడ్నాప్ ఇట్లాంటి కేసులు చాలా తీవ్రమైనటువంటి నేరాలు. ఇవి నాన్ బెయిలబుల్ నేరాలు. వీటిలో సాధారణంగా ఛార్జ్ షీట్ పోలీసులు ఫైల్ చేసే వరకు కూడా బెయిల్ ఇవ్వకుండా